హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్. ఈరోజు మనో విక్షేప స్థితుల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిప్రెషన్ అండి. డిప్రెషన్ అంటే నిరుపయోగమైన ఆలోచనలు, నిరాశావాదం, నిరుత్సాహం అండి. నిరుపయోగమైన ఆలోచనలు అంటే అవి పనికిరాని ఆలోచనలు ఉంటాయి కదండి, వాటిని డిప్రెషన్ అంటారండి. ఇంకా నిరాశావాదం, నిరుత్సాహం అంటే ఇది నేను చేయలేను అని నిరాశపడుతుంటారు కదా, అలాంటి వాటికి లోన్ కావడాన్ని డిప్రెషన్ అంటారు. నెక్స్ట్ వన్ హైపోకాండ్రియాసిస్ అంటే అకారణ శరీర దుశ్చింత. అంటే మన యొక్క ఆరోగ్యాన్ని గురించి కానీ శరీరాన్ని గురించి అనవసరంగా కలత చెందుతూ ఉంటాం కదా, నాకు ఏదో అయిపోతుంది అలా అని, వాటిని హైపోకాండ్రియాసిస్ అంటారండి. నెక్స్ట్ వన్ హిస్టీరియా అంటే శరీర సంబంధం కానీ శిరోభారం. అంటే మన తలకు మించిన ఆలోచనలు చేస్తుంటారు కదా చాలామంది, వాటిని హిస్టీరియా అంటారు. శిరోభారం అంటే శరీర సంబంధం కానీ శిరోభారం అంటే తలకు మించి ఆలోచనలు చేయడాన్ని హిస్టీరియా అంటారండి. హైపోమానియా అంటే అల్పోన్మాదం అంటే అధికంగా హైపోమానియా అంటే అల్పోన్మాదం అండి. అంటే అధికంగా ఉద్రేకపడడం, అంటే అధికంగా ఆవేశపడడం, ప్రతి చిన్నదానికి ఎక్కువగా సంతోషపడడం, అలాంటి వాటిని హైపోమానియా అంటారు. తర్వాత సైకోస్థీనియా అంటే అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడం. అంటే అర్థం లేని పనులు కొంతమంది చేస్తుంటారు కదా, అంటే ఎటువంటి ఇది యూజ్ కాని పనులను పదే పదే చేయడాన్ని సైకోస్థీనియా అంటారు. నెక్స్ట్ వన్ పెరినాయియా అంటే చిత్రభ్రమ అంటే అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం. కొంతమంది ప్రతిదానికి అధిక అనుమానం పడుతుంటారు కదా, అలాంటి వాటిని పెరినాయియా అంటారండి. నెక్స్ట్ వన్ సైకోపతిక్ డివియేషన్స్ అంటే సైకోపతిక్ విచలనం. అంటే సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు, అంటే సమాజం అనుమతించని ఆలోచనలు కొంతమంది చేస్తుంటారు కండి. అంటే అమ్మాయిలను ఏడిపించడం, చంపేయడం, కొంచెం డ్రగ్స్ ఇలా చేయడం అలాంటివి ఉంటాయి కదండి. సమాజానికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగేటటువంటి వాటిని సైకోపతిక్ డివియేషన్స్, దీన్ని సైకోపతిక్ విచలనం అంటారు. అంటే సమాజం అనుమతించిన ఆలోచనలు చేస్తుంటారు కదా, వాటిని సైకోపతిక్ డివియేషన్స్ అంటారండి. నెక్స్ట్ వన్ స్త్రీతత్వ పురుషతత్వ అభిరుచి. అంటే స్త్రీ పురుషుల్లో భావోద్రేక వ్యక్తీకరణ. అంటే పురుషులు స్త్రీల్లో వాళ్ళకి కలిగే భావోద్రేక అంటే వాళ్ళ యొక్క భావాలు ఉంటాయి కదండి, మన యొక్క ఆలోచనలు. అంటే ఇప్పుడు భావోద్రేకము అంటే భావాలు చాలా రకాలు ఉంటాయి. ఆనందం వ్యక్తం చేయడం లేదా కోపాన్ని వ్యక్తం చేయడం, అలాంటి వాటిని స్త్రీ తత్వ పురుషతత్వ అభిరుచి అంటారంటే మన యొక్క అభిరుచిని, మనకి ఇష్టమైన వాటిని ఇష్టం లేని వాటిని వ్యక్తపరచడాన్ని స్త్రీతత్వ పురుషతత్వ అభిరుచి అంటారండి. నెక్స్ట్ వన్ స్క్రీజోఫ్రీనియా. ఈ స్క్రీజో అనేది గ్రీకు పదం అండి, ఇది కూడా మనకు అడగొచ్చు. స్క్రీజో అనేది ఏ భాషా పదం అంటే గ్రీకు పదం అండి. స్క్రీజోఫ్రీనియా అంటే మనసు భిన్నం కావడం, అంటే ఆధారం లేని ఊహలు. మనసు భిన్నం కావడము అంటే చెలించిపోవడం అనమాట. మనము ఎటువంటి ఆధారం లేకుండా చాలా ఊహలను చేస్తుంటాం. అంటే ఆ ఊహలకి ఎటువంటి ఆధారం ఉండదు. మనం ఊరికే ఒకదాని నుంచి ఇంకోటి ఆలోచించుకొని ఏదేదో ఊహించుకుంటాం కదండి, వాటిని స్క్రీజోఫీనియా అంటారు. నెక్స్ట్ వన్ సోషల్ డిస్పెంటెన్స్ అంటే సాంఘిక అంతర్వదనం. అంటే సంఘానికి దూరంగా ఉండడం. అంటే సోషల్ డిస్పెంటెన్స్ అంటే సమాజానికి దూరంగా ఉంటారు. కొంతమంది మనుషులు ఎక్కువగా కలవరు, ఒంటరిగా ఉంటారు కదండి, అలాంటి వాటిని సోషల్ డిస్పెంటెన్స్ అంటారు.